హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనకు బూంది గెరెట్ లేకుండా శనగపిండి లేకుండా బూంది దూసేది లేకుండా మనం మంచిగా మోతీచూరు లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఈ రాఖీ పండుగకి ఇలాగ లడ్డు చేసుకొని హ్యాపీగా తినేసేయండి. ఇక్కడ నేను లడ్డు కోసం ముందుగా బాండి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కాలి. ఇక్కడ ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను. కొలత తీసుకోవాలండి, లేకపోతే లడ్డు అనేది గట్టిగా అవుతుంది, మంచిగా రాదు. ఇప్పుడు మనము ఈ రవ్వని ఈ బాండీలు వేసుకొని మంచిగా లో టు మీడియంలో పెట్టుకొని మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అవుతుంటే మనకు మంచి స్మెల్ వచ్చింది అన్నమాట. ఆ విధంగా వచ్చిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. కానీ మోతీచూరు లడ్డు చాలా టేస్ట్ ఉండిద్దండి ఈ విధంగా చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రై వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మళ్ళా బాండి పొయ్యి మీద పెట్టేసుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కొలత అన్నమాట, బాగా వచ్చింది లడ్డు. ఇప్పుడు పొయ్యి మీద మనం నీళ్ళు వేడి చేసుకోవాలి. మూత పెట్టుకొని బాండి మీద మూత పెట్టేసుకొని నీళ్ళు వేడి చేసుకోవాలండి. చూసుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ అంతా బబుల్ బబుల్గా వచ్చేసినాయి, నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనకి నీళ్ళు కూడా మరిగినాయండి. చూసారా, ఇట్లా తెరలాలి. ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్న రవ్వ వేసుకోవాలన్నమాట. ఈ ఈ దొడ్డు రవ్వ అనేది ఏ షాపులోనైనా ఉంటుందండి. మన కిరాణా షాపుల్లేమి, మన డిమార్ట్లేమి, ఎక్కడైనా దొరికిద్ది ఈ రవ్వ. ఇప్పుడు మనకి ఇది మంచిగా లో టు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఉడుకుతున్నది. మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మంచిగా. ఇప్పుడు మనకి ఈ రవ్వని మనకు మంచిగా ఉడకాలన్నమాట. గుండె అనేది ఉండకుండా ఉడకాలి. అప్పుడే మనకు లడ్డుకి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట. ఇట్లా గుండు కానీ ఉన్నదనుకోండి, అది మంచిగా ఉండదు అన్నమాట. రవ్వ రవ్వగా గుళ్ళు గుళ్ళుగా ఉండిద్ది. అందుకని చెప్పనని మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. దీనికి ఈ లడ్డు చేయటానికి 7-8 టీ స్పూన్లు నెయ్యి పట్టిద్ది. మనం ఎంత నెయ్యి వేసి అయితే చేస్తామో మనకు అంత టేస్ట్ అనేది వచ్చింది అన్నమాట లడ్డుకి. మనకి ఇక్కడ రవ్వ ఉడికిపోయిందండి. చూసారా, గట్టిగా వచ్చింది. ఇక్కడ నేను చేతితోటి చూపిస్తున్నాను చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు చక్కెర వేసుకోవాలి. 1.5 గ్లాసు అయితే పర్ఫెక్ట్ కొలత అండి. ఇప్పుడు మనకి గట్టిగా అయింది కదా, మనం ఇదంతా కలిపేలేకే మనకి రవ్వ అంతా మళ్ళీ పలసగా అయిపోయింది అన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారా, మనకి చక్కెర కరిగే కొంది ఇదంతా మనకి పలసగా అయింది అన్నమాట. ఇది ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనము మంట సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. దీంట్లోకి మనం ఇంకా టేస్ట్ పెంచుకోవటానికి మనము ఇక్కడ యాలక్కాయల పొడి వేసుకోవాలి. పొడి ఉంటే పొడి వేసుకోండి, లేదంటే యాలక్కాయలు 4 దంచి ఆ పైన తొక్కలనేది తీసేసి వేసుకోవాలి. ఇక్కడ నేను టీ స్పూను వేసాను, యాలక్కాయల పొడి వేసాను, కొంచెం ఫుడ్ కలర్ వేసాను అన్నమాట. ఇది మొత్తం దాంట్లో కలిసిన దాకా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అన్నమాట. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారా, మనకి ఇదంతా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము నెయ్యి వేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఈ బాండీకి అనేది అతుక్కోకుండా ఉండాలి. నేను ఫస్ట్ రవ్వ వేపేటప్పుడు 2 టీ స్పూన్లు, ఇక్కడి నుంచి నెయ్యితోటేనన్నమాట. మనకి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ నీరు అనేది పోయిందాక. చూసారా, ఈ విధంగా ఉడకాలి. చూసారా, ఇట్లాగా బాండీకి అతుక్కోకుండా ఉండాలన్నమాట. అంటే మనం నెయ్యి వేసే కొంది మనకు బాండీకి అతుక్కోకుండా మనకు పాకానికి వచ్చిద్ది. మనం నెయ్యి అనేది వేయకపోయామనుకో అడుగు అంటిద్ది, మనం అంటిద్ది, మాడినట్టు వచ్చిద్ది అన్నమాట. అందుకని చెప్పాను ఇక్కడ నెయ్యి వేసుకుంటానే ఉండాలి. మొత్తం 8 టీ స్పూన్లు నెయ్యి పట్టింది. మనం ఇదంతా కలుపుకొని ఇక స్టవ్ బంద్ చేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి.
మూత పెట్టేసుకొని ఇది కొంచెం చల్లార్చుకొని మన చేతికి చూసారా, చేయి పెట్టి చూసాను మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనము కొన్ని వాటర్ మిల్లర్ గింజలు వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్లు అన్ని వేసాను, ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలుపుకొని మన చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే మీడియం లడ్డు చుడుతున్నాను, అంటే అంత పెద్దది కాకుండా అంత చిన్నది కాకుండా మీడియంగా చుడుతున్నాను. ఈ విధంగా కనుక మనము లడ్డు చేసుకుంటే చాలా బాగుండిద్దండి. మన బూందీతోటి పని లేకుండా సింపుల్గా ఒక 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అన్ని ఉండలు చుట్టుకొని పెట్టుకుందాం. ఉండలు చుట్టినాక చూపిస్తాను లడ్డు చుట్టినాక. మీరైతే మన వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే నాకైతే లడ్డూలు మొత్తం చుట్టేసాను. మొత్తం నాకు ఇక్కడ 1.5 కిలో లడ్డు వచ్చింది. 1 కిలోకి 22 లడ్డులు వస్తాయి. ఆ లెక్కన నాకు 1.5 కిలో లడ్డు వచ్చిందండి. చూసారా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టి మీకు తుంచి చూపిస్తాను. చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చింది. అంటే నా చేతిలో చెల్లి ఉన్నది అన్నమాట, అందుకనే ఇట్లా చూపిస్తున్నాను మీకు. దానిపైన